రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి సేవలో తరించారు. రాజన్నను దర్శించుకునేందుకు ఆలయానికి చేరుకున్న ఆయనకు ఆలయ అర్చకులు పూర్ణ కుంభ స్వాగతం పలికారు. శ్రీ స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించి కోడె మొక్కు చెల్లించుకున్నారు. అనంతరం ఆలయ కళ్యాణ మండపంలో అర్చకులు ఆశీర్వచనం గావించగా ఈఓ వినోద్ రెడ్డి శ్రీ స్వామివారి ప్రసాదాలను అందజేశారు. అనంతరం రాష్ట్ర ప్రజలు భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సీజన్లో కూడా మంచి పుష్కలమైన వర్షాలు పడి ఆయురారోగ్యాలతో, పాడి పంటలతో ప్రజలంతా సుఖ సంతోషాలతో తెలంగాణ సమాజం బాగుండాలని రాజన్న స్వామిని కోరినట్లు మంత్రి తెలిపారు. భోగి, మకర సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలు. ఈ సీజన్లో కూడా పుష్కలమైనటువంటి వర్షాలు పడి పాడి పంటలతోటి తెలంగాణ రైతాంగం అంతా సుభిక్షంగా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ వేములవాడ రాజన్న స్వామిని ప్రార్థించుకున్నాం. అందరం కూడా కలిసి రైతాంగము, వ్యవసాయం బాగుంటేనే మనందరం కూడా బాగుంటాం. అందులో ఈరోజు పౌర్ణమి, సోమవారం, ఆరుద్ర నక్షత్రం, ఇటువంటి ఒక పుణ్య సమయం లోపల మేమంతా కూడా ఆ దక్షిణ కాశీ అయినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామి భక్తులంగా అభిషేకం చేసుకొని ఆశీర్వచనం తీసుకొని సర్వేజన సుఖినోభవ అందరూ బాగుండాలని ప్రార్థిస్తూ ఉన్నాం. దానిలో భాగంగా ఈరోజు ఆది శ్రీనివాస్ గారిది, నాది, ఈ ప్రాంత ప్రజల చిరకాల వాంఛ అయినటువంటి అన్నదాన సత్రానికి సంబంధించి మా ఇద్దరి చొరవతోటి, మిగతా నాయకులందరి సహకారంతో ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి ఈ దేవాలయ అన్నదాన సత్రానికి భవన నిర్మాణానికి ప్రభుత్వ సహకారం తీసుకొని భవన నిర్మాణ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోతా ఉన్నారు. ఇక్కడ ఆది శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో టెండర్ ప్రక్రియ, దానికి సంబంధించిన అన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. 35 కోట్ల రూపాయలు అది భవన నిర్మాణానికి. ఇప్పుడు